హీరోయిన్ లుక్స్ ఎందుకు భయ గట్లా చూపించారు నాకు అర్థం కాదు. దానిలో ఏముంది నాకు అర్థం కాదు. అన్ని చూపించేయడం వార్ 2 టీజర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నా ఒపీనియన్ ఏంటంటే ఇది ఇండియన్ సినిమాలో అతిపెద్ద బ్లాక్ బస్టర్ అయితే అవబోతుంది. టీజర్ లోనైతే నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎన్టీఆర్ లుక్స్ కన్నా రుతిక్ రోషన్ లుక్సే బాగా నచ్చేసాయి. అసలు ఈ ఎన్టీఆర్ లుక్స్ ఎందుకో అంత అట్రాక్ట్గా లేవు అంటే ఏదో యాడ్ చూసినట్టే అనిపించింది. కొన్ని సీన్స్లలో అసలు ఎన్టీఆర్ హెయిర్ స్టైలు అసలు బాగాలేదు. ఆ బియర్డ్ లుక్ కూడా కొంచెం సూట్ అవ్వలేదు. ఏదో యాడ్ చూసినట్టుగానే అనిపించింది, పెద్దగానైతే ఏం అనిపించలేదు. బట్ హృతిక్ రోషన్ లుక్స్ చూసారా అసలు డిఫరెంట్, అసలు అవి చాలా అంటే చాలా బెటర్గా చేశారు. అండ్ నేను ఇంతకుముందుకు ఒక వీడియోలో కూడా చెప్పాను కటన్లతో ఉండే సీన్స్ అయితే ఉంటాయని చెప్పేసాను కదా, ఇవి కంపల్సరీగా ఉన్నాయి. అవి ఏంటంటే ఒక స్టైలిష్ లుక్ గా అనిపించింది. ఎన్టీఆర్ చూసుకుంటే ఏదో నార్మల్ లుక్ గానే ఉంది, అంటే పెద్దగానైతే ఏం అనిపించలేదు. మంచి లుక్స్ ఉన్నాయి. అసలు ఎన్టీఆర్ ఇలా కాకుండా ఇంకా డిఫరెంట్ యాంగిల్ చూపించవచ్చు. అసలు మనకు దేవరాలో చూసుకుంటే ఎంత బాగున్నాయి అసలు. దీనికోసం ఆ దేవరా అండ్ అప్డేట్స్ అండ్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ అప్డేట్స్ దీనికోసం ఆపేశారా అని అనిపించింది. కొన్ని సీన్స్ లో అయితే నాకు అవి యాడ్స్ చూసినంత అనిపించింది, ఏదో తీసి అలా పెట్టేశారా అని అనిపించింది. ఎన్టీఆర్ గారిది ఒక లాంగ్ డైలాగ్ అయితే ఏదవుతుందో అది చాలా బాగా నచ్చింది నాకు. టీజర్ హైలైట్స్ అయితే ప్యూర్ ఇంటెన్సిటీ అయితే అర్థమైంది. అండ్ ఇద్దరు యాక్టర్స్ అయితే బ్రూటల్ సీన్స్ అయితే చాలా బాగా వచ్చాయి. ఎన్టీఆర్ అసలు లుక్ అనేది ఎక్కడో చూసినట్టుగానే ఉంది. అండ్ చాలా అంటే చాలా అసలు వెయిట్ తగ్గాడు. ఇందులో టీజర్ లో నాకు నచ్చిన లుక్స్ ఏంటి అంటే గ్రానైట్స్ అయితే పట్టుకొని వస్తాడు కదా, ఆ గ్రానైట్స్ అయితే పట్టుకొని వచ్చి అలా ఇసిరేస్తూ ఉంటాడు కదా, అక్కడ కొంచెం పర్లేదు అనిపించింది. అండ్ హృతిక్ రోషన్ మన వాక్ స్టైల్ ఉంటుంది కదా, అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇంకొకటి నాకు అర్థం కాదు, ఎన్టీఆర్ గారిది బ్రిడ్జి మించి దుంకే సీన్ ఉంది. అసలు అది ఏంటో నాకు అర్థం కాలేదు. అది ఏంటి భయ అంత బ్రిడ్జ్ మించాలి దుంకడం ఏంటి అసలు. నిజంగా అసలు బాలీవుడ్ వాళ్ళు ఇలా చేస్తారని ఎప్పుడు అనుకోలేదు. బ్రిడ్జ్ మించాలి ట్రైన్ మీద దుంకేసి అలా చూపించేసి రన్నింగ్ చేస్తున్నాడు. ఇంకొకటి కూడా ఉంది. అండ్ ఎన్టీఆర్ అండ్ ఫ్లైట్ మీద ఫైట్ సీన్ అంట. మరి ఫ్లైట్ మీద ఫైట్ సీన్ అంటే అది బెటర్ గానే చూపించాలి. అంటే అది చాలా బాగుంది, నాకు నచ్చింది. ఆ ఫ్లైట్ సీన్ చూస్తుంటే కూడా కొన్ని యాడ్స్ అయితే గుర్తొస్తున్నాయి. అసలు ఇండియన్ యాడ్స్ అయితే గుర్తొస్తున్నాయి నాకు. అది ఏంది ఇది ఏందని. ఇంకొకటి వాటర్ సీన్స్ అయితే ఉంది. ఆ వాటర్ లో కూడా ఫైట్ సీన్ ఉండబోతుంది. అసలు చాలా అంటే చాలా ఫైట్ సీన్స్ ఉన్నాయి వాటర్ మీద, ఒకసారి ట్రైన్ మీద, ఒకసారి ఫ్లైట్ మీద. ఇన్ని ఫైట్ సీన్స్ ఏందో నాకైతే యాక్షన్ సిరీస్ లెక్కన అనిపిస్తుంది. హీరోయిన్ లుక్స్ ఎందుకు భయ గట్లా చూపించారు నాకు అర్థం కాదు. దానిలో ఏముంది నాకు అర్థం కాదు. అన్ని చూపించేయడం నాకు అర్థం కాదు. అది ఎందుకు అంత చూపించడం. హీరోయిన్ కూడా నార్మల్ గా చూపించవచ్చు కదా. టీజర్ మట్టుకే అనిపిస్తుంది, మరి ట్రైలర్ లో ఇంకెలా చూపిస్తారు. అండ్ ఒక సీన్ ఉంది మన ఎన్టీఆర్ గారిది, నడుచుకుంటూ వచ్చే సీన్ అయితే ఉంది. అది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే బ్లాక్ కోట్ వైట్ షర్ట్ వేసుకొని ఇలా నడుచుకుంటూ వస్తున్నాడు. అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ హృతిక్ రోషన్ గారిది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అది కూడా కొంచెం డిఫరెంట్ గానే ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ఎన్టీఆర్ గారు గన్ను పట్టుకొని ఇలా హృతిక్ రోషన్ టు ఎన్టీఆర్ ఫైట్ సీన్స్ అయితే ఉన్నాయి. ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం రెడ్ గా ఉంది. అది కూడా నాకు బాగా నచ్చింది. వెనక లైట్ సెట్టింగ్స్ కానీ అంటే ఎన్టీఆర్ గారు అయితే నాకు తెలిసి నెగిటివ్ రోల్ అయినా అనిపిస్తుంది చూస్తుంటే. ఆ ట్రైన్ మీద పరిగెత్తే దాన్ని బట్టి చూస్తుంటే నాకైతే పక్కా అనిపించింది. అది ఒక యాడ్ లాగానే అనిపించింది. లుక్స్ అయితే నాకు నచ్చలేదు భయ. ఎన్టీఆర్ లుక్స్ అయితే నాకు బాగా నచ్చలేదు అనిపించింది. దీనికి పెద్ద అప్డేట్స్ అయితే ఆపేశారని అనిపించింది. స్టార్టింగ్ సీన్ లో ఒక 2 కొండల మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంటది. ఆ బ్రిడ్జ్ లో చెక్కతో చేసిన బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ పాలిగిపోవడం, అక్కడ హెలికాప్టర్ ఎగడం, అది సీన్ అసలు అది చాలా బాగా నచ్చింది అది నాకు. అండ్ నైట్ సీన్ లో చూసినట్టుంది. అండ్ ఓకే గైస్, అండ్ ఈ వీడియోకి ఇంత. అండ్ చాలా మంది చూస్తాం, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ టు ట్రై సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.